బాబు వాళ్ళ అమ్మతో కలిసి బజార్కి వెళ్తూ ఉంటాడు. ఇంతలో చాలా గాలి వేస్తుంది. ఆ గాలికి చెట్టు కొమ్మలన్నీ ఊగిపోతూ ఉంటాయి. అప్పుడు వాళ్ళ అమ్మ తను చెట్టు దగ్గర ఆగిపోతారు. అయితే ఆ కొమ్మ మీద ఉన్న పక్షులు ఏమాత్రం భయపడకుండా కొమ్మతో పాటు ఊగుతూ ఉంటాయి. అది చూసిన చిన్న బాబు వాళ్ళ అమ్మని అడుగుతాడు, అమ్మ ఈ పక్షులకి భయమే లేదా? కొమ్మ పడిపోతుంది కదా, అయితే కొమ్మ విరిగిపోతుంది కదా, అవి ఏమాత్రం భయం లేకుండా అలాగే ఉన్నాయి ఏంటి అని అడుగుతాడు. వాళ్ళ అమ్మ చెప్తుంది, అవి ఎందుకు భయపడతాయి? వాటికి చక్కగా రెక్కలు ఉన్నాయి కదా, బాగా గాలి వేస్తే కొమ్మ విరిగిపోతుంది అనుకుంటే అవి చక్కగా ఎగిరి వేరే కొమ్మ మీద వాళ్తాయి. అందుకని అవి హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి అని చెప్తుంది. అయినా సమయం దొరికింది కదా అని వాళ్ళ అమ్మ చెప్తుంది ఆ బాబుకి, మనం కూడా అంతే కదా, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు నువ్వు అసలు ఏమి ప్రిపేర్ అవ్వలేదనుకో, అప్పుడు నువ్వు ఎగ్జామ్ పేపర్ చూడగానే చాలా భయపడతావు. అలా కాకుండా నువ్వు సిలబస్ అంతా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి వెళ్ళావు అనుకో, ఎగ్జామ్ పేపర్ తీసుకుని ధైర్యంగా హ్యాపీగా రాస్తావు కదా. అందుకే మనం ఏదైనా మనకి వచ్చి ఉంటే కనుక మనం దేనికి భయపడం కదా. అందుకే మనం ఏది చేయాలన్నా చక్కగా ప్రిపేర్ అయ్యమని ఉంటే మనకి ఆ పని మీద భయమే ఉండదు. ఇది ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ చెప్పింది. మరి నిజమే కదా. మరి మనం కూడా ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయితే మనకి ఎగ్జామ్ అంటే భయమే ఉండదు కదా. మరి మీరందరూ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి.